కాళ్ళు పట్టుకుంటా వదిలేయండి అని బ్రతిమిలాడినా కూడా ససేమిరా వినకుండా మానవ రూపంలో తిరుగుతూ మృగాలలాగా ప్రవర్తించి అత్యంత దారుణానికి ఒడిగట్టినటువంటి ఘటన మనం చూస్తా ఉన్నాం. అదే కోల్కతా నగరంలో ఆర్జిగర్ లో జరిగినటువంటి జూనియర్ డాక్టర్ హత్య మరొక ముందే మరొక ఘటన కోల్కతాలో జరిగింది. ఈ యొక్క ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. లా కాలేజ్ లో మనోజిత్ మిశ్రా అనేటటువంటి దుండగుడు చాలా దారుణానికి ఒడిగట్టినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సౌత్ కోల్కతా లా కాలేజీలో ప్రధానంగా కోల్కతా నగరంలోనే ఇది ఆ ఘటన మరొక ముందే మరొక ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మనోజ్ మిశ్రా అనేటటువంటి వ్యక్తి మానవ మృగం నన్నే పెళ్లి చేసుకోవాలి అంటూ లా విద్యార్థినిపై అదే కాలేజీలో నన్ను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానంటూ అత్యంత దారుణంగా అక్కడి నుంచి వెళ్ళి ఆ ఆడబిడ్డ వారి నుంచి తప్పించుకోవడానికి ఆ లా కాలేజీలో పరిగెత్తినా కూడా వెంబడించి సెక్యూరిటీ గార్డు రూములోకి తీసుకువెళ్ళి తన ఇద్దరి స్నేహితులతో పాటు ఆ యొక్క దారుణాన్ని ఫోన్లో చిత్రీకరిస్తూ అత్యంత దారుణానికి ఒడిగట్టినటువంటి ఘటన మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం. హాకీ స్టిక్ తోటి తలపై కొట్టి ఇదంతా ఎవరికైనా చెప్తే నువ్వు ప్రేమించినటువంటి అబ్బాయిని మీ తల్లిదండ్రులను కూడా చంపేస్తాం అని చెప్పి అత్యంత పాశవికమైనటువంటి దారుణానికి ఒడిగట్టారు. డైరెక్ట్ గా కాలేజ్ క్యాంపస్ లోనే దారుణానికి ఒడిగట్టారు. విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడినారు. హాకీ స్టిక్ తోటి తలపైన కొట్టి అన్నా నేను వేరే అతన్ని ప్రేమిస్తా ఉన్నాను, దయచేసి నన్ను వదిలేయండి అని బ్రతిమిలాడినా కూడా వినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా అధికార టిఎంసి నేతలతోటి ఈ యొక్క మనోజిత్ మిశ్రాకి కీలకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ప్రధానమైనటువంటి నేతలతోటి ఫోటోలు దిగినటువంటి ఫోటోలన్నిటిని కూడా ప్రతిపక్ష బీజేపీ పార్టీ మొత్తం ఫోటోలన్నీ కూడా వైరల్ చేస్తా ఉంది. మరి ప్రధానంగా ఆర్థిక శాఖ మంత్రులు లేకపోతే ఆరోగ్య శాఖ మంత్రి కొంతమంది కౌన్సిలర్లతోటి కూడా ఇక బీపీ ఆ ప్రభుత్వానికైతే మరొక మచ్చ అయితే పడిందని చెప్పుకోవచ్చు. మరి ఎలా రెస్పాండ్ కాబోతా ఉంది ప్రభుత్వం? ఇప్పటికే ఆ ముగ్గురిని కూడా పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. 5 రోజుల కస్టడీలోకి తీసుకొని వారి ముగ్గురిని మరి విచారిస్తున్నటువంటి ఘటన అయితే వారి మీద పోలీస్ కేసు అయితే నమోదు చేశారు. ఏది ఏమైనా కానీ సభ్య సమాజం అంతా కూడా తల దించుకోవాల్సినటువంటి ఘటన మరొకసారి కోల్కతా నగరంలో జరిగింది. ఆ ముగ్గురు నిందితులను కూడా నడి రోడ్డు మీదనే ఉరి తీయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలతో పాటు ప్రజా సంఘాలు ప్రజలంతా కూడా రోడ్డు మీదకు వచ్చి కోల్కతా ప్రజలంతా కూడా రోడ్డు మీదకు వచ్చి ముగ్గురిని ఉరి తీయాలి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు. ఇగో ఆర్జిగర్ లో జూనియర్ డాక్టర్ పై జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి ఘటన మరొక ముందే మరొకటి ఇదే ప్రాంతంలో లా కాలేజీలో జరగడం సిగ్గుతోటి తల దించుకోవాలి. ప్రభుత్వం మరి ఎలా రెస్పాండ్ కాబోతా ఉంది దీని మీద ప్రభుత్వ నేతలతోటి ఆయనకి సంబంధం ఉన్నది, మనోజ్ మిశ్రాకు సంబంధం ఉంది అని చెప్పి ప్రజా సంఘాల నేతలంతా కూడా మరి ఆరోపిస్తా ఉన్నారు.